వెల్కమ్ టు మన ఛానల్. ముఖ్యంగా వాస్తు, ఎప్పుడు న్యూమరాలజీ అస్ట్రాలజీ అయినా వాస్తు గురించి కావాలంటే ఈరోజు మన పాడ్కాస్ట్ ఒకటి చేస్తున్నాం. ఎవరు ఏమిటి చెప్తానో చెప్పబోయే ముందు, వాస్తు అన్నది మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి, మెయిన్ ఫోకస్ చేసేది మిడిల్ క్లాస్ దగ్గర నుంచి ఇంకొంచెం లోయర్ క్లాస్ వరకు కనుక తీసుకుంటే, శ్రీమంతులు తర్వాత టైకన్స్ కాకన్స్ కంటే వాళ్ళు తీసుకుంటే, ఆ వాస్తు అనగానే కొంతమంది భయపడుతున్నారు. దేనికైనా కానీ అసలు మీరు నమ్మను సార్, వద్దు సార్ అంటారు. ఎందుకంత భయం కలుగుతుందంటే, చాలా వరకు కొన్ని చోట్ల ఇంటికి రాగానే మొత్తం పడగొట్టడం ఎక్కువైపోయింది, అంటే డిస్ట్రక్షన్ ఎక్కువైపోయింది. సో అందుకోసం ముఖ్యంగా దీనికి ఇట్లాంటి ఇంకా 2-3 విషయాలు ఉంటాయి. దీంట్ నుంచి అసలు వాస్తు అంటే కంపల్సరీగా ఇల్లు మొత్తం పడగొట్టాల్సిందా, లేకపోతే ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయా, వీటి మీద ఇంకా ఇలాంటి ఇంకా 2-3 ఉంటాయి ఈ విషయాల గురించి. ఈరోజు మా స్టూడియోలో వాస్తు ఎక్స్పర్ట్స్ ఎంవీఆర్ రామకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగింది మన సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. అది ఇప్పుడు నేను చెప్పా, విన్నారు కదా. అది ఓకే, మా పదం కరెక్టేనా? కన్స్ట్రక్షనే కరెక్ట్, నాట్ డిస్ట్రక్షన్. కరెక్ట్, కన్స్ట్రక్షన్ కరెక్ట్. ఏదైనా నిర్మాణం ముందర చేపట్టేటప్పటి నుంచి స్థల సేకరణ నుంచి కనుక మనం కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే, అంటే సెలక్షన్ ఆఫ్ ది ల్యాండ్ ఎప్పుడు కూడా చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారంలోనే తీసుకోవాలి. తీసుకొని ఈ బేసిక్ ఎలిమెంట్స్ లైక్ తూర్పు వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, పడమర వైపు కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకొని నిర్మాణాన్ని వాస్తు థియరీ ప్రకారం కనుక కట్టుకోవటం, అది నిర్మాణాత్మకమైన వాస్తు కింద పరిగణిస్తారు. ఇదేంటంటే, ఈ డైరెక్షన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ యొక్క పేర్లు అనుగుణంగా దిశలు అనేది, అంటే సింహద్వారం యొక్క దిశలు పెట్టుకొని దానికి అనుగుణంగా ఇల్లు కట్టుకొని, ఎక్కడైతే హాలు, పూజా మందిరము, కిచెను, అలాగే మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్స్, ఇలాగా ముందలే వాస్తు ప్రకారంగా కనుక ప్లాన్ తీసుకొని కనుక నిర్మాణం చేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి ఉత్తమమైన ఫలితాలు వస్తుంటాయి. ఇన్ కేసు సపోజ్ ఆల్రెడీ మీరు తీసేసుకున్నారు ఇల్లు, అందుట్లో కొన్ని భాగాలు సరిగ్గా లేవనుకున్నప్పుడు వాటిని అన్నిటినీ పడేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులతోటి, చిన్న చిన్న పునాదిలోనే చిన్న చిన్న మార్పులతోటి దాన్ని సరి చేసుకొని మనం హ్యాపీగా ఉండొచ్చు. అయితే ఇక్కడ డిస్ట్రక్షన్ అనేది నేచర్ ఒప్పుకోదండి. మీరు ఇల్లు బాగోపోతే డిస్ట్రక్ట్ చేయకోకుండా చిన్న చిన్న టెక్నిక్స్ తోటి దాన్ని సరి చేసుకొని మనం ప్రశాంతంగా హ్యాపీగా జీవించవచ్చు. అలాగే ఇంకోటి అండి, అంటే ఇది వాళ్ళకి చాలామందికి ఇది కొంచెం హ్యాపీ న్యూస్ అనమాట. ఎందుకంటే ఇంటికి వస్తే ఏం పడగొట్టమంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని పెరిగాయి కాబట్టి, ఒక ఇంట్లో ఉన్న భాగాన్ని, అది కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, ఇంకో గది కావచ్చు, పడగొట్టడానికి లక్షలు ఖర్చు అవుతుంది. నిదానంగా పడగొడతారు వాడు హ్యాపీగా రోజులు బట్టి. మళ్ళీ దీన్ని మళ్ళీ ఇంకో చోట మళ్ళీ ఆ గది ఇంకోటి స్టడీని కట్టుకోవాలనుకుంటే మళ్ళీ ఇంకోటి కట్టాలి. ఇక్కడ పడగొట్టడానికి లక్షల ఖర్చు, మళ్ళీ ఇది కొత్తది కట్టడానికి ఖర్చు, కాలయాపన కూడా జరుగుతుంది. అంతవరకు ఈ ఇబ్బంది లేకుండా చిన్న చిన్న రెమెడీ చేయగలిగితే చాలా మందికి అది హ్యాపీగా ఉంటుంది. ఇది మంచిది. తర్వాత దీంట్లోనే ఇంకోటి ఉంది. ఈ వాస్తు అనగానే ఇప్పుడే మీరు చెప్పారు కదా, ఏదో ఒక స్థల సేకరణ తీసుకోవటం, ఒక 200 స్క్వేర్ యార్డ్, 300 స్క్వేర్ తీసుకోవటం, దానికి మనం మొత్తం కాంపౌండ్ వేసుకోవటం, 90 పెట్టడం, దీర్ఘచరణ పెట్టి చేసి బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఓకే కట్టేవాళ్ళకి. కానీ ఆల్రెడీ హైదరాబాద్ నగరాల్లో, ఇంక ఏ నగరాన్ని కావచ్చు, ఊళ్ళల్లో వేరు, ఊళ్ళల్లో ఎకరాల స్థలం బదులు ఎట్లా పడితే అట్లా కట్టుకోవచ్చు. ఇక్కడ గజాలు ఇప్పుడు ఇంకా మరి లక్షలు పెరిగింది కాబట్టి ఇక్కడ చిన్న చిన్న దాంట్లో ఉంటాయి. సో అద్దె గదుల్లో ఉంటారు, మామూలుగా రెంటెడ్ హౌస్లో ఉంటారు చాలామంది. ఇంకొంతమందికి ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ఫ్లాట్స్లో ఏమంటే ఆల్రెడీ ఫ్లాట్ కొని ఫ్లాట్లో ఉన్నారు, అద్దెంట్లో ఉన్నారు. అది 1 BHK కావచ్చు, 2 B, 3 BHK కావచ్చు, లెటెడ్ బీ అని విల్లా టైప్ కావచ్చు. విల్లా కూడా అపార్ట్మెంట్ స్టైల్నే కడుతున్నారు కింద పైన. దీంట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా స్థల సేకరణ చేసి కట్టడం అయిపోయింది. ఆల్రెడీ దాంట్లో ఉన్నారు. ఉన్న తర్వాత కూడా దాంట్లో ఏదో కొంచెం వాస్తు లోపల ఎవరో చెప్పటమో వీళ్ళు ఫీల్ కావటం ఏదో జరుగుతుంది అక్కడ. సో అద్దెంట్లో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు పూర్తి వాస్తు అప్లై చేస్తే, వాస్తు రూల్స్ అన్ని అప్లై చేస్తే కూడా కొన్నిసార్లు కాకపోవచ్చు. మరి అట్లా దీంట్లో ఉన్న వాళ్ళకి అసలు వాస్తు ఎవరన్నా మీరు చేయండి అని చెప్పినా కూడా వీలైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకి ఇంకా చిన్న రెమెడీస్ ఉంటాయి, మార్పులు, చిన్న చిన్న మార్పులు. వాళ్ళకి కూడా చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చండి. ఇప్పుడు అర్బనైజేషన్, జనాభా పెరిగిపోతున్నారు, అర్బనైజేషన్ ఎక్కువైపోయింది. అందరూ పెద్ద పెద్ద ఎకరాల్లోనూ ఇల్లు కట్టుకోవాలంటే అది ఈ రోజు ఉన్న పరిస్థితులకి అది అందరికీ సాధ్యమైన విషయం కాదు. సో అందువల్ల ఏం వస్తుంది, అపార్ట్మెంట్లు, ఫ్లాట్ కల్చర్ ఎక్కువైపోయింది సిటీస్లో. ఈ ఫ్లాట్లు కూడా ఈ
ఇప్పుడున్న పరిజ్ఞానం ప్రకారం అవన్నీ 1 BHK అవ్వచ్చు, 2 BHK అవ్వచ్చు, 3 BHK అవ్వచ్చు, ఇవన్నీ కొంచెం నిర్మాణాత్మకంగానే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే యాజ్ పర్ వాస్తు థియరీ ప్రకారం, అంటే దట్ ఈస్ స్ట్రక్చరల్ థియరీ ప్రకారం కడుతున్నారు. అందుట్లో మేజర్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడున్న ప్లాట్స్లో ఇబ్బందులు అనేది ఇంట్లో పూజా రూమ్ ఎక్కడ ప్లేస్ పెట్టాలి ప్లాట్స్లో, ఈ బాత్రూమ్స్ టాయిలెట్స్ దగ్గరే మేజర్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ యాక్చువల్గా ఏంటంటే టాయిలెట్స్ అనేది ఫ్లాట్లు ఇంట్లోపల టాయిలెట్స్ అనేది అటాచ్డ్ బాత్రూమ్స్ అనేది అది వాస్తుకు విరుద్ధం. మనం ఎక్కడ పురాణంలో తెలియదు, ఇంట్లో ఇంటి బయట ఉంటుంది, ఆరు బయట ఎక్కడ ఉంటుంది, దూరానికి ఇంటికి దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. సో అందువల్ల ఏం చేస్తారంటే దానికి కొన్ని పొజిషన్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఆ పొజిషన్స్లోనే కనుక టాయిలెట్స్ నిర్మాణం చేసుకుంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని, ఆల్రెడీ రాంగ్ డైరెక్షన్లో ఉన్నది. సపోజ్ ఇప్పుడు ఈశాన్య కారంలో కొన్ని అపార్ట్మెంట్స్లో ఈశాన్యంలోనే బాత్రూమ్స్ పెట్టేస్తారు. అది ఈశాన్యంలో బాత్రూమ్ అనేది అది ఈశ్వర స్థానంలో కమోడ్లు టాయిలెట్స్ అనేది దట్ ఈస్ వాస్తు విరుద్ధం. అంటే మన హైదరాబాద్లోని కొన్ని ఫ్లాట్స్లో ఇలాంటివి మనం చూసి జరిగినాయి. వీటికి ఏంటంటే ఆ ఎనర్జీని మనం, అంటే బాత్రూమ్ అంటే నెగిటివ్ ఎనర్జీ, ఈశ్వర స్థానంలో నెగిటివ్ ఎనర్జీ ఎలా పెడతాం ఈశాన్యంలో. సో దాన్ని ఏంటంటే దాని ఇంపాక్ట్ ఇంటిలోని వ్యక్తుల మీద పడుకోకుండా, ఇంటికి ఇంపాక్ట్ లేకోకుండా మనం అందుట్లో ఆ ఎనర్జీని ఏదైతే బ్యాడ్ వస్తుందో దాన్ని నలిఫై చేసుకోవాలి. ఎలాగంటే కొంతమంది సాల్టు, సముద్రపు ఉప్పు తోటి, కొన్ని కాపరు యంత్రాలు, అవి ఏంటంటే ఆ నెగిటివ్ని ఎనర్జీని లాగేస్తాయి. లేకపోతే మనం ఇప్పుడు ఆలం స్టోన్స్, సో ఇవన్నీ కూడా కొన్ని ప్లేస్ చేసి దాని ఇంపాక్ట్ ఇంట్లో వాళ్ళ మీద పడుకోకుండా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు వంటగదిలో కూడా ఒకటి వస్తుంది. వంటగదిలో ఏం చేస్తారంటే అది ఎక్కడున్నా సరే, ఏది ఉన్నా సరే, మామూలుగా ఆగ్నేయులు ఉండాలి, కొన్నిసార్లు నైరుతి వాయువులు కూడా పెట్టేస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్ ఏదైతే పొయ్యి పెట్టేస్తారో అదే ప్లాట్ఫామ్ కొంచెం ముందుకు గోడకి వెళ్ళిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ గోడ మీదే, అంటే ఆ ప్లాంక్ మీదే దేవుడి పెట్టాల్సి వస్తుంది, అక్కడ వేరే అవకాశం లేకుండా. అంటే ఈ పొయ్యి అదే ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది గనిలో, అదే పాటు ఓ చివర దేవుడిది కూడా ఒక ఫోటో పెట్టేస్తారు. అక్కడ కొంచెం మార్పు చేయాల్సి ఉంటుంది. అది వాస్తవంగా చెప్పాలంటే కిచెన్ ప్లాట్ఫామ్ పక్కనే పూజా మందిరం పెట్టడం అనేది అది వాస్తు విరుద్ధం. అసలు ఆగ్నేయంలోనే పనికిరాదు. ఈ అపార్ట్మెంట్లో ఎక్కువగా ఏంటంటే ఈ 2 BHK అపార్ట్మెంట్స్లో అది కరెక్ట్గా ఆ కిచెన్ ప్లాట్ఫామ్ పక్కనే, ఈ పక్కన షింక్ ఉంటుంది, ఈ పక్కన పూజా మందిరం పెడుతుంటుంది, అది ఇంకా అటాచ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం అన్ని డస్ట్ క్లీనింగ్ ఉంటుంది, దేవుడు ఉంటారు, ప్రతి గంటకి నెగిటివ్ ఎనర్జీని. అది యాక్చువల్గా అయితే వాస్తుకి విరుద్ధమే. కనీసం ఒక చిన్న పార్టిషన్ అన్న చేసేసి సపరేట్ చేసుకోవటం ఉత్తమం, ఇంకా లేని పక్షంలో. ఇప్పుడు ఒకటే రూము కిచెన్ ఉంది, లేదా చిన్న 2 రూమ్స్ కిచెన్ ఉంది. సో ఆ కిచెన్ భాగాల్లో వాళ్ళు ఏం చెప్తారు లాజిక్గా, ఆగ్నేయం దాంట్లో పోయి ఆగ్నేయంలో పెట్టే మూలకి, అదే రూమ్లో ఈ చివరి ఈశాన్యం అవుతుంది కదా, ఈశాన్యంలో పెట్టిన ఒక లాజిక్ తీస్తారు దాంట్లో. అయితే అప్పుడు సరే అదే రూమ్లో ఇటు వాయం వైపున ఉండొచ్చు తలిపెట్టినప్పుడు, లేదా ఇట్లా మనం నైరుతి భాగంలో ఏదైనా షెల్ఫ్ లాగా పెడుతుంటారు. సో ఇక్కడ ఆ సింక్ పక్కనే దేవుడిని పెట్టే బదులు, ఆ పొయ్యి మీదే పెట్టే బదులు ఇది తీసి అటు నైరుతి భాగం కానీ లేదా వాయువులో కానీ ఏదైనా షెల్ఫ్ లాంటిది ఉంటే అక్కడ పెట్టిన పనికి వస్తుంది కదా. వేరే ప్లేస్ లేదా అన్న సందర్భం ఉత్తర వాయువులో పెట్టుకోవచ్చు, ఉత్తర వాయువులో పెట్టుకోవచ్చు. ఆ సందర్భంలో, లేని సందర్భంలో ఉత్తర వాయువులో పెట్టుకోవచ్చు. అది ఈశాన్యం లేదు, ఈశాన్యంలో ఆప్షన్ లేదు, ఇంకా అక్కడ లేని సందర్భంలో పెట్టుకోవచ్చు. అక్కడ ఏంటంటే పూర్తిగా నెగిటివ్ దూరంగా అవుతుంది, అంటే పొయ్యి స్టవ్ గ్యాస్ వీటి దూరం అవుతుంది, ఆ సింక్ వాషింగ్ దూరం అయిపోయి సపరేట్ ఒక దగ్గర ఉంటుంది. ఆ షెల్ఫ్కి ఇంకా అవసరమైతే వచ్చిన డోర్ కూడా పెట్టేసుకోవచ్చు, గ్లాస్ డోర్ ఏదో చిన్నది, రెమెడీ చిన్నవే కదా, ఒకట్లో పెట్టారు దానికి ఒకటి మూత పెట్టేసి అనుకోండి అప్పుడు. కానీ కిచెన్లో అనేది యాక్చువల్గా యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, అవును, వాళ్ళు అక్కడే వండుతుంటుంటారు, అవును, పక్కన భగవంతుడు ఉంటాడు, ఎలా ఉంటుంది అది ఒకసారి మనం ఆలోచించుకుంటే. అంటే అది ప్రాక్టికల్గా ఇరికిరికి ఇళ్ళల్లో, ఇరికిరికి ఇళ్ళే కదా, ఈవెన్ మీరు చెప్పిన అపార్ట్మెంట్లు కూడా లేవండి. అపార్ట్మెంట్ మా హాల్ పెద్దగా ఉందండి, 20/14 అండి, బెడ్రూమ్ అంతా ఇవన్నీ ఉన్నాయి. తీరా మళ్ళీ కిచెన్ దగ్గరకు వచ్చి మ్యాక్సిమం 8 to 10 10 to 10 లోపలే ఉంటుంది.
మీరు అంటే కమర్షియల్గా అంతకంటే ఎక్కువ బెటర్. మన హైదరాబాద్లో మీరు చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కాదు, 4000 5000 ఎస్ఎఫ్టీ ఉన్న అపార్ట్మెంట్స్లో కూడా కూడా కిచెన్ దగ్గరకు వచ్చి అది పెద్ద హాలు పెడతారు, డ్రాయింగ్ రూమ్ అంటారు, లివింగ్ రూమ్ అంటారు, కిచెన్, పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఉంటాయి, బాత్రూమ్స్ పెద్దగా పెడతారు. అంటే ఏది మనం ఎలాగంటే మనం ఏది స్నానం చేయడానికి టబ్స్ అవన్నీ పెడుతుంటుంటారు. వీటన్నిటికీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, దేవుడిని తీసుకెళ్ళి ఒక మూల పక్కన పెట్టారు. అది అసలు సరైన స్థానం కూడా కూడా కాదు. ఇంకోటి అంటే ఇదివరకే చెప్పడం జరిగింది. ఇప్పుడు అపార్ట్మెంట్ చాలా వరకు కొత్తగా ఏది నార్త్ ఈస్ట్, ఏది ఈశాన్య, ఒకే డోర్, సింగిల్ డోర్. అసలు పాతకాలంలో సింగిల్ డోర్ కల్చర్ లేదు, సింగిల్ డోర్. దాన్ని నార్త్ ఈస్ట్ అనగానే ఈశాన్యం. మీరు డోర్ తీయగానే దాంట్లో నుంచి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఇంట్లో బయట వాళ్ళు ఉంటే బయట వాళ్ళు అయితే చెప్పులతో కూడా వస్తారు, లేదా మన కాళ్ళతో తొక్కుతూ పోతుంటాం. ఒక పక్కన ఈశాన్య ఇది దేవుడు సంబంధించింది, ఇక్కడ కొన్ని పూజా మందిరం ఉండాలి, భాష ఉండాలని చెప్తూ అక్కడ డోర్ పెట్టేప్పటికి ఆ ఎంట్రన్స్ తొక్కుంటా ప్లేస్ వెళ్ళిపోతే అయిపోయింది. అంటే ఆ మూల ఈశాన్యం ఉన్నది మీకు లేదు, అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు లోపల పెద్ద పెద్దవి హాళ్ళు, బెడ్రూమ్లు అన్నీ బాగానే ఉన్నాయి. అలాంటప్పుడు మరి ఇక్కడ అవకాశం లేదు, ఈశాన్యం పోయింది. ఇక ఆ ఫ్రంట్ రూమ్లో కూడా డ్రాయింగ్ రూమ్ అవుతుంది. అక్కడ డ్రాయింగ్ రూమ్ పెట్టడానికి, ఇక్కడ కిచెన్లో పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ఇందాక మనం అనుకుంది ఇదే వెనకాల ఎంత పెద్ద రూమ్లో కూడా అక్కడ వాయువులో నైరుతిలో ఈ రెండింటి మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటుంది వెనకాల. అక్కడ వాయువులో తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టవచ్చు కదా, దాని బెడ్రూమ్ కింద వాడకుండా ఆఫీస్ రూమ్ పెట్టేసుకొని అక్కడ కూడా పెట్టచ్చు కదా. ఈ అపార్ట్మెంట్ కల్చర్లో అంతా బెడ్రూమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్. మీకు మనకి యాక్చువల్గా అయితే మధ్యలో వీళ్ళు ఏం చేస్తారంటే బాల్కనీ పెడతారు. అక్కడ మనం దేవుని పెట్టలేము. అట్లీస్ట్ పెద్ద అపార్ట్మెంట్స్లో అయితే ఈస్ట్ వైపు మనం ఈశాన్య ద్వారం, యాక్చువల్గా పూర్తిగా ఈశాన్య ద్వారం అనేది కరెక్ట్ కాదు. దానికి మినిమం 3 feet అంటే గ్యాప్ ఇచ్చిన తర్వాతే డోర్ పెట్టాలి. ఇక్కడ ఇంకో పాయింట్ మీరు చెప్పేది. రెండోది ఏంటంటే ప్రాబ్లం అక్కడ ఈశాన్యం ఎంటర్ అయిపోయారు, సరే కిచెన్ అమ్మూలు ఉంటుంది, దీనికి ఇది ఫ్రంట్ హాల్ డ్రాయింగ్ రూమ్ అంటారు కదా, ఆ 3 feet 4 feet తలుపు జరిగితే ఇక్కడ హాల్లో ఇక్కడ గోడ ఉంటుంది మధ్యలో. మనం ఒక చోట పెట్టించాం అట్లా, ఆ గోడకు అక్కడ పెట్టాం, సరిగ్గా ఈశాన్యంలో ఉంటుంది. 3 feet జరిగి ఈశాన్యంలో ఇక్కడ ఉంటుంది. దాన్ని మరి అందరూ చూడకూడదు కాబట్టి ఆ గోడకు మనం మామూలుగా ఇప్పుడు వస్తుంది కదా పూజా మందిరం అండి, పెట్టి పూజ ఇప్పుడు ఓపెన్ చేసుకుని మార్నింగ్ ఎవరు ఉంటారు, తర్వాత క్లోజ్ చేసి ఇక్కడ పెట్టాం. సరిగ్గా మీకు అటు కిచెన్ ఆగ్నేయం కాకుండా ఇక్కడ ఈశాన్యంలో కాకుండా ఇది యాక్చువల్లీ ఈస్ట్. కరెక్ట్. అక్కడ ఒకటి చిన్నది పెట్టాం అనుకోండి, ఈస్ట్లో పెట్టు. ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న రెమెడీస్ ఫ్లాట్లో చెప్తే ఇంకో తత్వం ఉంది, ఫిలాసఫీ ఉంది ఏది అపార్ట్మెంట్లో. మన గరికపాటి కూడా చెప్పారు, సొంతిళ్ళకైతే ఈ భూమి నాది, కింద నాలుకేసుకుంటచ్చు, ఈ సీలింగ్ నాది, అక్కడ సీలింగ్ నాది, ఫ్లోరింగ్ నాదే, ఈ గోడలు నాదే అనొచ్చు. కానీ అపార్ట్మెంట్లో ఏముందంటే ఒక 4 అంతస్తులే 3 అంతస్తున్నాడు, ఆ 3 అంతస్తులు గట్టిగా కాలు నాలుకేసి కొట్టినా కూడా 1 crore పెట్టిన కిందోడు ఏంటంటే పైన సర్దు అంటే మీ కాలు కింద మీది కాదు, యూఆర్ నాట్ ద ఓనర్. ఈ ఇద్దరికి కామన్. ఆ పక్క రైట్ పోయి మీది 401, పక్కది 403 అనుకోండి, ఆ గోడ గట్టిగా మేకు కొట్టిన పక్కోడు వస్తాడు. ఏంటంటే మా ఇంట్లో మేకు కొట్టుకుంటున్నాం, మీ ఇల్లు కాదు సార్, ఇది కామన్ గోడ. పైన ఫ్యాన్ బిగించామంటే పైన ఆ పైనోడు వస్తాడు. అంటే ఇటు ఈ పక్కన అపార్ట్మెంట్ ఈ గోడ మంది కాదు, ఆ గోడ మంది కాదు, ఇటు మీది బాల్కనీలు ఉంది అనుకోండి, ఇది కామన్ కదా కారిడార్, దీన్ని ఏం చేయలేం. కరెక్ట్. ఈ గోడ లోపల ఏముంది, గోడ బయట మీరు ఏం చేయలేరు. అంటే మీ గోడ బయట ముందు కూడా మీ ప్లేస్ కాదు, మీ ఇంటి మంది ఫ్లాట్లన్నీ ఇట్లా కారిడార్ అంటారు. అంటే కారిడార్ అక్కడున్న ఇటు 4 అపార్ట్మెంట్స్ అందరికి అది కామన్, అది మీది కాదు. అప్పుడు తత్వశాస్త్రం అంటే ఇంతకీ ₹1 కొన్నాం కదా ఇంట్లో, అది ఏది అంటే మీది ఏది కాదు అని ఫిలాసఫీ వస్తుంది. కరెక్ట్. అవునా, అది కూడా కరెక్ట్. అంటే పాయింట్ వచ్చింది. కామన్ ఇష్యూస్ కొన్ని ఫ్లాట్స్లో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, ఏది మన సొంతది కాదు. ఇప్పుడు అన్నిటికంటే చివరికి ఇంకో క్వశ్చన్ ఉంటుంది, మళ్ళీ ఎన్నిసార్లు మీరు విన్నా, ఎన్ని చెప్పినా, ఎన్ని మనం ప్రూఫ్లు ఇచ్చినా కూడా ఈ వాస్తు ఎప్పటి నుంచో ఉందంటారు కదా, చాలా పురాతనమే అంటారు కదా, ఎప్పటి నుంచి నిజంగా పురాతన నుంచి ఉందా? ఈ మధ్య మీరంతా వాస్తు గురించి చాలా చెప్తున్నారు, పురాతనంగా ఉందా ఒకటి. రెండవది అది చెప్పేలోపు ఇంతకు ఇది సైంటిఫిక్కా, వాస్తు అనేది సైన్సా, ఇట్ ఈస్ సైంటిఫిక్కా? ఈ 2 క్వశ్చన్లు ఎప్పటికీ అవి ఎవర్గ్రీన్ లాగా అవుతూ ఉంటాయి. వాటికి ఏం చెప్తారు? వాస్తు అనేది వాస్తు వేదం సార్, వేదాల్లోనే దీని ప్రస్తావన ఉన్నది. అలాగే మనకి శ్రీకృష్ణుడు కట్టినటువంటి ద్వారక అంతా కూడా మా విశ్వకర్మ గారు నిర్మించింది. సో వాస్తు అనేది ఇవాళది కాదు, ఇది కొన్ని యుగాల నుంచే ఉన్నది. కాకపోతే అది కాలక్రమేణా ఎలాగా మనుషుల యొక్క
అంటే సామాజిక సామాజిక మార్పులు మనుషుల యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి దాన్ని అనుగుణంగా మార్చుకుంటూ వస్తున్నారు. శాస్త్రం అయితే చాలా అంటే యుగాల నుంచే ఉన్నది. సో దీన్ని ఇప్పుడు ఎలాగ వచ్చిందంటే మీరు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము ఈ శాస్త్రం. ఇదివరకంటే మీరు ఎకరాల్లో ఒక ఇల్లు ఉండొచ్చు, 4 ఎకరాల్లో కట్టుకోవచ్చు. పెద్ద పెద్ద మీరు మనం పంజాబ్ సైడ్ అట్లా వెళ్తే పొలాల్లో ఒక ఇల్లు ఉంటుంది, వాడికి ఒక 20-30 ఎకరాలు ఉంటుంది, అక్కడే పొలం వాళ్ళ ఫీల్డ్, అందుట్లోనే ఒక ఇల్లు ఉంటుంది. సో కాలక్రమేణా ఏమవుతుందంటే అందరూ అంత ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు, జనాభా పెరిగిపోతున్నారు, స్థలం ఉండట్లేదు. ఇలాగ ఏమవుతుందంటే చిన్న చిన్న మీరు అన్నట్టు ఇందాక 200 గజాల నుంచి 120 గజాల దాకా వచ్చేసింది, 100 గజాలకు వచ్చేసింది. అది కూడా ఎఫోర్డ్ చేయలేని ఫ్లాట్లోకి వచ్చేసింది. ఇక సైంటిఫిక్ ఎంతవరకు ఉంటుంది వాస్తు అని అంటారు. అంటే ఇప్పుడు వాస్తు అనగానే మామూలుగా మనం దీంతో పోలి పంచభూతాలతో పోలుస్తాం కదా. కరెక్ట్. సింపుల్ లాజిక్. వాస్తు అనేది ఇప్పుడున్న మన స్ట్రక్చర్ అనేది దట్ ఈజ్ ఓన్లీ స్ట్రక్చరల్ వాస్తు. దట్ ఈజ్ ఓన్లీ 20% ఇస్తాం కంప్లీట్ వాస్తులో. వాస్తులు ఏంటంటే మనం బ్యాలెన్సింగ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, ఈ పంచభూతాలని మనం బ్యాలెన్స్ చేయాలి. ఈ బ్యాలెన్స్ చేసుకోవటం గురించే మనం ఈ ఆగ్నేయం కానీ, కిచెన్ అంటే మన స్టవ్ పెట్టడం కానీ, ఈశాన్యంలో పూజా మందిరం పెట్టడం కానీ, ఎంటీ ప్లేస్ పెట్టడం కానీ, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్స్ అని, వాయువులో చిల్డ్రన్స్ బెడ్రూమ్స్, లేదంటే మార్కెటింగ్. అంటే ఇక ఇది ఏంటంటే మనం ఇంటి గురించే మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు. అది పోతే బిజినెస్కి పోతే బిజినెస్లో ఉన్నటువంటి డిఫరెంట్ వింగ్స్ని బట్టి కూడా ఆ ప్లేస్మెంట్ మారుతుంటుంది. అలాగే ఫ్యాక్టరీస్లో కూడా డిఫరెంట్ వింగ్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్ ప్రకారం మనం ఈ దిక్కుల్ని మనం బ్యాలెన్స్ చేస్తుంటాం. సెంటర్ ఇది స్పేస్ అనమాట. సెంటర్ ఎప్పుడు కూడా ఎనీ కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ మనకి 2000 SFT ఫ్లాట్ ఉంది. ఈ 2000 SFT ఫ్లాట్ని మనం 81 బాగా డివైడ్ చేస్తాం. ఈ మధ్యలో ఉన్న 9 పార్ట్స్ అనేది దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మస్థానం. దట్ ఈస్ రిలేటెడ్ టు స్పేస్ ఆర్ స్కై, ఓపెన్ టు స్కై. దాంట్లో కానీ ఏదైనా నిర్మాణం చేసామంటే మాత్రం చాలా ఇంపాక్ట్స్ మనం బేర్ చేయాల్సి వస్తుంది. అక్కడ పునాదులు తవ్వకూడదు, ఏం చేయకూడదు, ఎంటీగా ఉంచేస్తే అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎనర్జీని. సో విన్నారు కదా ఎంవీఆర్ రామకృష్ణ గారు చెప్పింది. మరొక మంచి వీడియోతో కలుద్దాం. నమస్కారం.